గత 4 రోజులుగా కొల్లేరు వరద ఉధృతికి ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏలూరు నుండి కైకలూరు వెళ్లే వాహనాలను పెద్ద ఎడ్లగాడి వద్ద నిలిపివేసి వెనక్కు పంపించేస్తున్నారు పోలీసులు. ఇక కొల్లేరు ముంపు గ్రామాల ప్రజలను సైతం అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరమైతేనే కొల్లేరు నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొల్లేరు వరద ముంపు ఉధృతంగా ఉన్నందున నాటు పడవల్లో ప్రయాణం చేయొద్దని అధికారులు చెబుతున్నారు. ఇక కైకలూరు ఏలూరు మధ్య రాకపోకలు నిలిపివేయడంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు నుండి కైకలూరు వెళ్లే రహదారిని పూర్తిగా అధికారులు ఆపివేశారు. పోలీసులు ఇటు ఏలూరు జిల్లా వైపు అటు కైకలూరు వైపు కూడా చెక్ పోస్ట్ పెట్టారు. చిన్న ఎడ్లగాడి వద్ద కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ట్రాక్టర్ మీద ప్రయాణం చేస్తున్నాను. మీరు అటు చూస్తే కనుక 5 అడుగుల నీటిలో ట్రాక్టర్ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. సో ఇటువంటి సమయంలో రాకపోకలు అంటే ఒకవేళ వాహనదారులు ముందుకు వెళితే అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే 1-2 కాదు, సుమారుగా 5-6 అడుగుల లోతులో నీరు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసింది. సో ఈ ఫ్లోటింగ్ ఇంకాస్త పెరిగితే మాత్రం కొల్లేరు గ్రామాలు ముంపుకు గురే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కొల్లేరు గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉంది. మరోపక్క కొల్లేరు నిండు కుండను తలపించడంతో విదేశీ పక్షులు కూడా ఎక్కువగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. పూర్తిగా మీరు నా వెనక చూస్తుందంతా కూడా కొల్లేరు మొత్తం లెవెల్ అటు ఇటు అంటే కొల్లేరు మధ్యలో మనం వాస్తవంగా ఏలూరు నుండి కైకలూరు వెళ్ళే మార్గం ఉంటుంది, రహదారి ఉంటుంది. అది పూర్తిగా రహదారి మొత్తం కనిపించకుండా మీరు అది పూర్తిగా కూడా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే కనుక అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. కైకలూరుకి సంబంధించి కానీ ఇటు ఉప్పుటేరుకు సంబంధించి కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు అధికారులు తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క మీరు చూస్తే కనుక మామూలుగా ఇటువంటి దృశ్యాలు మనం చూడడం కష్టం. కొల్లేరు పక్షుల్ని మీరు చూడవచ్చు. అతిపెద్ద పక్షులు మనం చూస్తున్నాం. ఎంత ఆహ్లాదం, ఒరిజినల్ కొల్లేరు ఇది అనే విధంగా ఉంది. ఎందుకంటే రహదారులు వచ్చేసినాయి, ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసిన తర్వాత కొల్లేరు పూర్తిగా కబ్జాలకు గురవుతూ వస్తుంది. కొల్లేరు పూర్తిగా ఆక్రమణలకు గురవుతూ వస్తుంది కూడా మనం చూస్తున్నాం. కొల్లేరు వాసంగా మంచినీటి సరస్సు, కానీ ఉప్పుటేరు నుండి ఇటు సముద్రపు నీరు వెనక్కి తనడంతో కొల్లేరు ఉప్పు నీటి సరస్సుగా మారిపోతుంది. కొల్లేరులో కలిసే ఏరులన్నీ కూడా సుమారుగా 7 ఏర్లు కలుస్తాయని చెప్తున్నారు. తమిళేరు, రామిలేరు, మొన్న ఏదైతే విజయవాడలో ముంపుకు అదంతా ముంపుకు కారణమైందో బుడమేరు, ఇవన్నీ కూడా కొల్లేరులో కలుస్తూ ఉంటాయి. ఈ కొల్లేరు ప్రస్తుతానికి మంచినీటి సరస్సు కాస్త ఏలూరు సంబంధించి కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన డ్రైన్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేయడంతో కొంత బురదతో నిండిపోతుందనే చెప్పుకోవచ్చు. డ్రైన్ వాటర్తో మునిగిపోతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ విధంగా కొల్లేరు ఉంటే పర్వాలేదు, కానీ ఇంకొద్దిగా బుడమేరు ఉధృతి పెరిగితే మాత్రం కొల్లేరు లంక గ్రామాలన్నీ మునకకు గురవడం తప్పదు. ఇప్పటికే అధికారులు రేషన్ సప్లై చేస్తున్నారు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా. ఎందుకంటే కొల్లేరు గ్రామాలకి రాకపోకలు స్తంభిస్తాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ గ్రామాలకు సంబంధించిన ఏదైతే రేషన్ ఉంటుందో ఆ రేషన్ ముందుగానే ఇస్తున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి, ఆ గ్రామాలకి రహదారి మీద వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి అక్కడ బోటు సౌకర్యం కల్పించామని కూడా చెప్తున్నారు. సో ఈ కొల్లేరు ఉధృతి తగ్గే వరకు కూడా ఏలూరు కైకలూరుకి రాకపోకలు మరలా పునరుద్ధరించబడమని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అత్యవసరమైతే అటు గణపవరం మీదుగా ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఆకివీడు మీదుగా కొల్లేరు వెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే ఇటు మచిలీపట్నం మీదుగా వయా పెడన కైకలూరు వెళ్లాల్సిన పరిస్థితి. సో అధికారులు ముందుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అని మనకి చెప్పడం అయితే జరుగుతుంది. మరోపక్క మీరు చూస్తే కనుక ఇక్కడ టెంట్ వేసి పూర్తిగా రహదారికి రాకపోకలు అయితే ఆపేశారని చెప్పుకోవచ్చు. కైకలూరు సంబంధించి ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మనం ఏలూరు సైడ్ ఉన్నాం. ఏలూరుకి సంబంధించి ఇక్కడ బ్యారికేడ్లు కూడా మనం చూస్తున్నాము. ఈ ఏలూరు వైపు వచ్చే వాహనాలన్నీ కూడా ఈ బ్యారికేడ్ల దగ్గరే ఆపేస్తున్నారని చెప్పుకోవచ్చు. కైకలూరుకి సంబంధించిన వాహనాలన్నీ కూడా అక్కడ చిన్నట్లగాడి వద్ద అయితే ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఈ ముంపు తగ్గేంత వరకు కూడా కొల్లేరు ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యవసరం అయితే 100-112కి కాల్ చేయాలని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, కొల్లేరు నుండి.